హైస్ అండ్ లోస్ చాలా జరిగాయి. సో, ఈవెన్ మాకు షూటింగ్‌కెళ్తున్నప్పుడు చాలా మేము అనుకున్న లొకేషన్‌లో వెదర్ సపోర్ట్ చేయకపోవడం, కొన్ని సార్లు పర్మిషన్స్ రాకపోవడం, ఈవెన్ ఎవ్రీ షెడ్యూల్ ప్రొలాంగ్ అవ్వడం, దాంతో పాటు ఇన్ని రోజులు జర్నీలో పర్సనల్ లైఫ్‌లో గానీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో గానీ చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. బట్ అవన్నీ మాకు సపోర్ట్ ఇస్తు మా ప్రొడ్యూసర్ గారు నాకు బ్యాక్ ఎండ్‌లో సపోర్ట్ ఇచ్చారు. ఎవ్రీడే మేము డిస్కస్ చేసేవాళ్ళం ఏం జరిగినా. సో, ఆయన ఎప్పుడూ దేనికి ఆయన ఎనకాలలేదు. ఈవెన్ నాకు పర్సనల్‌గా హెల్ప్ కావాలన్నా, ఫినాన్షియల్‌గా ఆయన ఎప్పుడూ ముందుండే చేశారు. సో, ఆ పర్స్పెక్టివ్‌లో ఎమోషనల్‌గా గానీ, పర్సనల్‌గా గానీ నాకెప్పుడు అతని సపోర్ట్ ఉంది. దాంతో పాటు మా టీమ్ ఈవెన్ జగదీష్ డీఓపీ గారు గానీ, హీరో గానీ, సో ఎక్కడ లో అవ్వకుండా మనం గ్రేట్ సినిమా చేస్తున్నాం. ఇది ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎంత టైం అయినా పర్లేదు. మేము వెయిట్ చేస్తాం. నో ప్రాబ్లమ్. నీ విజన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీయమని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో, ఈవెన్ అందరి యాక్టర్స్ డెడికేషన్ గానీ, మా టీమ్ డెడికేషన్ వల్లనే ఇంత స్ట్రాంగ్‌గా స్టిక్ అనేయి ఈ ప్రాజెక్ట్ చేసాం. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో మీ సినిమా ప్రజెంట్ చేశారు అక్కడ. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే సార్ మేము ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిల్మ్ తీసాము. ఒక గుడ్ టాక్ వస్తుందనుకున్నాం. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్‌లో తీసుకెళ్దామని ఫిల్మ్ ఫెస్టివల్‌కి అప్లై చేసి అక్కడ ప్రీమియర్ జరిగేటప్పుడు నేను ఎక్స్‌పెక్ట్ చేసిందంటే ఓకే. గుడ్ సినిమా తీశారనుకున్నాను. ఆ సినిమా తీశాక వాళ్ళ ఫారినర్స్ అందరూ వాళ్ళ కబడ్డీ ఏంటో తెలీదు వాళ్ళకి. ఈవెన్ వాళ్ళు రీసెర్చ్ చేసి గేమ్ గురించి ఎంత తీశారు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్, తర్వాత టెక్నికల్ ఆస్పెక్ట్స్, సినిమాటోగ్రఫీ గురించి, మ్యూజిక్ గురించి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి అవన్నీ ఈచ్ అండ్ డీటెయిల్ అన్ని జ్యూరీస్ మాట్లాడుతుంటే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఈవెన్ చాలామంది క్లాప్స్ కొట్టారు, విజిల్స్ కూడా వేసారు వాళ్ళు చాలా మూమెంట్స్‌లో. సో, అవి చాలా నాకు సర్ప్రైజింగ్ అనిపించి ఇది నాకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ అనిపించింది సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హీరో గారు సచిన్. సార్, ఇందాక మీరు ఇందాక మీరు ఆ బల్కీ క్యారెక్టర్కి ఎంత కష్టపడ్డారు అనేది చెప్పారు. ట్రైలర్లో కొన్ని షార్ట్లు ఏంటంటే బాగా బాగా లీన్గా కనిపించారు. బాగా ఐ థింక్ చాలా వెయిట్ లూజ్ అయ్యి ఉంటారు. అవును ఆ జర్నీ గురించి చెప్పండి. ఆల్మోస్ట్ 30 to 33 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను సార్. అంతకుముందు మేము షెడ్యూల్ అనుకున్నప్పుడు బల్క్ క్యారెక్టర్ మేము బియర్డ్ లుక్ ఉండటం వల్ల మీకు అందులో ఆ షెడ్యూల్ కంప్లీట్ చేశాను సార్. అందులో నేను 127 కేజీస్ వరకు వెయిట్ ఉన్నాను నేను. దాని తర్వాత ఇమ్మీడియట్గా మేము షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ లుక్ వేరియేషన్ ఉంది. ఆ లుక్ వేరియేషన్లో బాగా లీన్ అవ్వాలి. ఆల్మోస్ట్ అక్కడి నుంచి మాకు మళ్ళీ లుక్ ఒక డిఫరెంట్ లుక్ స్టార్ట్ అవుతుంది. ఆ లుక్ కోసం నేను 32 కేజీస్ నేను వెయిట్ లాస్ అవ్వడానికి టోటల్గా ఇంకా మీకు ఫుడ్డు, డైట్, వర్కౌటు, ప్రాపర్ ఫుడ్ని అంటే ఓన్లీ సలాడ్స్, ఎగ్స్, తర్వాత 5 hours వర్కౌట్ డైలీ. ఇంకా ఎంత అవ్వగలం అంటే లీన్ మజిల్ నా ఫ్యాట్ పర్సంటేజ్ వచ్చేసరికి 9 to 10కి వెళ్ళిపోయింది సార్. అది అంతలా ఆ క్యారెక్టర్ లోయెస్ట్ వెయిట్ అదే సార్. అందులో అంత లీన్ అవ్వాలంటే అసలు మొత్తం అలా ఉండాలి. దాని గురించి మొత్తం అయ్యాము సార్. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్. అంటే ఈవెన్ ఈ పోస్టర్లు చూస్తుంటే, ట్రైలర్ చూస్తుంటే కూడా మీరు బాగా బిజినెస్ బ్యాక్ డ్రాప్, టెక్నాలజీ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నారు. ఎస్ సార్. అసలు ఈ సినిమా ఇంట్రెస్ట్ ఏంటి? అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా ట్రీట్ చేసింది మిమ్మల్ని? చాలా బాగుంది సార్. బయట వినడం అవన్నీ వేరే, కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇండస్ట్రీ తోటి. నాకు ఇబ్బందులు ఏం లేవు. ఓకే. అసలు ఇంట్రెస్ట్ ఏంటండి? ఎలా కలిగింది సినిమాల మీద ఇంట్రెస్ట్? మేము యాక్చువల్లీ టెక్నాలజీలో ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ ఎండ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయకపోతే ఆ అప్లికేషన్ని మేము అసలు యూజర్ దగ్గర తీసుకెళ్ళామండి. లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్ ఉండాలండి. అంటే ఒక కస్టమర్ని లేజీ చేయాలండి. అంటే ఏదైనా బ్రౌజ్ చేస్తుంటే ఆ బ్రౌజ్లో ఏంటంటే కష్టపడకూడదు కస్టమర్. చాలా ఈజీగా నెక్స్ట్కి వెళ్ళిపోయి చెక్అవుట్కి వెళ్ళిపోవాలి. సో ఈ జర్నీలో బాగా ఉంటే ఇంకేమైనా చేస్తే డిఫరెంట్గా ఉంది అంటే ఇంకా క్రియేటివ్ సైడ్ ఇదే కనిపిస్తుందండి, ఎంటర్టైన్మెంట్. హలో డైరెక్టర్ గారు, సార్. హాలీవుడ్లో ఒక ఫిల్మ్ వచ్చింది బాయ్హుడ్ అనేసి 2012లో. ఆ సినిమాని 12 ఏళ్ళు తీశారు. 12 ఏళ్ళు ఎందుకు తీశారంటే ఆ సినిమా స్టోరీ, అందులో యాక్టర్ని 6 years అప్పుడు ఎంచుకొని అతను 18 years అయ్యేంత వరకు ఆ స్టోరీ కూడా 6 years నుంచి 18 yearsలో జరిగే స్టోరీ అన్నట్టు. ఇట్స్ ఏ రియలిస్టిక్ ఎక్స్పెరిమెంట్. మంచి హిట్ కూడా అయింది బాయ్హుడ్ అనేసి. సో మీరు కూడా ఇటువంటి ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేశారు ఈ ఫిలింలో? ఎందుకంటే సో మెనీ వేరియేషన్స్ ఇన్ ద లుక్స్ అండ్ ఇట్స్ టేకెన్ ఓవర్ సో మెనీ ఇయర్స్. అంటే ఎక్స్పెరిమెంట్ అంటే సార్ ఆ సినిమాతో కంపారిజన్ ఏం లేదు కానీ, సో ఈ సినిమాలో మేము చెప్పాలనుకున్నది అంటే 4 decades ఆఫ్ అర్జున్ చక్రవర్తి లైఫ్ చూపించాలనుకున్నాం. ఆయన కంప్లీట్ ఆర్క్ చిన్నప్పటి నుండి ఆయన ఓల్డ్ ఏజ్ వరకు ఆయన కంప్లీట్ ఆర్క్ చూపించడం వల్ల అతని లైఫ్లో అతని ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ, సొసైటీ నుంచి సపోర్ట్ కానీ, ఆయన పర్సనల్ లైఫ్ కానీ ఎలా ఉండేది అవన్నీ 100% అక్యురసీతో పోర్ట్రే చేయడం కోసం ఆయన లుక్స్ అన్నీ
ఎగ్జాక్ట్గా 8 ఫిజికల్ వేరియేషన్ చేశాను సార్. అంటే ఈచ్ వేరియేషన్కి బాడీతో పాటు కంప్లీట్ లుక్ వేరియేషన్ కూడా ఉండడం వల్ల సో ఈచ్ వేరియేషన్ మేము అనుకున్న 2-3 మంత్స్లో అచీవ్ చేయగలుగుతాం అనుకున్నాం. కానీ చాలా టైం పట్టింది దానికి, అంత ఈజీగా అవ్వలేదు. వెయిట్ లాస్ అవ్వడం కానీ తను అంటే ఇమీడియట్గా 110 కిలోస్ నుంచి 76 రావడం, 76 నుంచి 96 వెళ్ళడం, అవి అనుకున్నంత ఈజీ అవ్వలేదు. మేము అనుకున్న 2-3 మంత్స్లో అవుద్ది అనుకున్నాం. బట్ తను చాలా హార్డ్ వర్క్ చేసి 4 మంత్స్ 5 మంత్స్ టైం తీసుకొని మరీ అక్యురేట్గా రావడం కోసం టైం తీసుకున్నాం సార్. శ్రీని గారు, మీరు ఎస్ సార్. సినిమా పిచ్ ఉంటే తప్పితే రాలేరు. వేరే వేరే ప్రొఫెషన్లో బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు సినిమాకి ఎందుకు వస్తారంటే ఏదర్ ఫర్ మనీ ఆర్ ఫర్ ఫేమ్. మీరు మనీ కోసం అయితే ఇక్కడ రావక్కర్లేదు. ఫేమ్ కోసం వచ్చారా, లేదంటే జెన్యున్గా ఒక పిచ్ అనేది ఉంటుంది, ఆ పిచ్చితోనే వస్తారు? చిన్నప్పుడు ఉండేదండి నాకు. అండ్ మా బ్రదర్స్కి చెప్పకుండా సినిమాలకి వెళ్ళిపోతుండగా మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్స్ తీసుకొచ్చి మా బ్రదర్స్కి అప్ చెప్పడము, మళ్ళీ వాళ్ళు చేయడం జరిగేదండి. సో చిన్నప్పుడైతే అట్లా చేసేవానండి. సో అదైతే ఉందండి, కొద్దిగా సైగా ఉంది చెప్పడానికి అంతే. ఓకే. యా. అజయ్, అజయ్, హలో సార్. సో ఇందులో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ యాజ్ ఎ కోచ్ చేశారా? ఏమన్నా కోచ్? అవును సార్, సారీ నేను కొంచెం లేట్గా రావడం జరిగింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. అవునండి, కోచ్ క్యారెక్టర్ ప్లే చేశాను. పర్టికులర్గా నేను వేరే పనిలో ఉన్నాను యాక్చువల్లీ. ఈరోజు నా ప్రోగ్రాంలో ఇక్కడ రావడం లేదు, ఓపెన్గా చెప్తాను మీకు. బట్ నా మనసు ఒప్పలేదు ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఐఎమ్ లిటరలీ రషింగ్ ఫ్రమ్, ఇంకా నాకు బ్రీతింగ్ కూడా ఇది లేదు. సో ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ కెప్ట్ బై దీస్ గైస్, వేణు కానీ విజయ్ కానీ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీ వన్. యా, నేను చేయాలని అంతే ఇంకా. సార్ విక్రాంత్ గారు, సార్ చెప్పండి. సార్ మీరు మీ 9 ఏళ్ల కళ, హలో, మీ 9 ఏళ్ల కళ, 6 ఏళ్ల కష్టం, మీ టీం 6 ఏళ్ల కష్టం అంతా రైట్. ట్రైలర్లో కనిపిస్తుంది అదంతా. యాక్చువల్గా ఈ మనకి స్పోర్ట్స్ సినిమాలు అంటే తెలుగులో భద్రాచలము, లేకపోతే హిందీలో మ్యారీ కోమ్, బాగ్ మిల్కా బాగ్ సినిమా లాంటి సినిమాలు గుర్తొస్తాయి మనకి. మిమ్మల్ని ఈ సినిమా చేయడానికి ఇన్స్పైర్ చేసిన సినిమా ఏంటి? సినిమా నన్ను ఏం ఇన్స్పైర్ చేయలేదు సార్. ఈ స్టోరీ చెప్పాలని ఒక ఎలా చెప్పాలంటే ఎగ్జైట్మెంట్ కానీ. సో నేను ఒక 9 ఇయర్స్ ఉన్నప్పుడు విన్న సబ్జెక్ట్ అది. సో మా గురువు గారు సబ్జెక్ట్ ప్రపంచానికి తెలియాలి, ప్రపంచం అంతా వినాలి. ఆయన పర్సనల్ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు గేమ్ కోసం. సో ఆయన పర్సనల్ లైఫ్ వరల్డ్ అంతా చూడాలని ఒక తపనతోనే ఈ సినిమాని అటెంప్ట్ చేశాం సార్. ఈ సినిమా నా డ్రీమ్ అయినప్పటికీ మా టీం అంతా సపోర్ట్ చేశారు. అంటే ఈ స్టోరీ అనేది ఒక అయస్కాంతంలో ఉంది సార్. మేమంతా ఒక ఇనుప ముక్కల్లా అందరం అతుకుపోయాం సబ్జెక్ట్కి. సో ఈవెన్ ఎంత స్ట్రాంగ్ అతుకుపోయామంటే ఈ జర్నీలో ఈవెన్ క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికి కూడా చాలా టైం పట్టింది సార్. ఒక రియల్ లైఫ్ని స్క్రీన్ మీద తీసుకురావాలంటే ఎంతో కొంత ఫిక్షన్ అవసరం. ఈ సినిమాలో ఫిక్షన్ పార్ట్ ఎంత ఉంటుంది, మనకు ఒరిజినల్ లైఫ్ స్టోరీ ఎంత చూపించారు సార్? మ్యాక్సిమం 100% అక్యురేట్గా చూడడానికి ట్రై చేసాను సార్. కొన్ని వీలు అవ్వలేదు. ఈవెన్ ఇప్పుడు మీ లవ్ స్టోరీ తీసుకుంటే ఆ లవ్ స్టోరీలో ఆయన లవ్ ఎలా చేశారో, పెళ్ళి ఎలా చేసుకున్నారో, ఆ ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్. బట్ అది ఎలా జరిగింది, అప్రోచ్ ఎలా జరిగింది, ప్రజెంటేషన్ ఎలా ఉన్నది అనేది నాకు ఐడియా లేదు. సో నా విజన్ అక్కడ యూజ్ చేశాను సార్, అంతే. సార్ ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ అనేది మనకి లాంగ్వేజ్తో పని లేకుండా ఎమోషనల్గా ఎవరిని కనెక్ట్ చేస్తుంది. బట్ కానీ ఎంతో కొంత నేటివిటీ ఫీలింగ్ అనేది వేరే లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు ఉంటుంది. ప్రొడ్యూసర్ గారు అన్నారు వేరే లాంగ్వేజ్లో కూడా విదేశాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ వాళ్ళకి నేటివ్ కరెక్ట్ ఎలా ఉండబోతుంది సార్? ఏ సార్, కంప్లీట్గా ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఎందుకంటే ఎమోషన్ అనేది యూనివర్సల్ సార్. సో మీ సబ్జెక్ట్ని ఇంటర్నేషనల్ వైడ్ తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఆ ఆడియన్స్కు అందరికీ ఎమోషనల్ కనెక్ట్ అవుతారని. ఇట్స్ మోర్ దెన్ అ గేమ్, ఒక ఎమోషనల్ జర్నీ, ఒక అథ్లెటిక్ ఎమోషనల్ జర్నీ. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి సార్. సో అంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ డ్రీమ్ చేస్తాడు, ఏదైనా అచీవ్ చేయాలనుకుంటాడు. సో వాళ్ళ సొసైటీ నుంచి బ్యారియర్స్ ఉండొచ్చు, స్ట్రగుల్స్ ఉండొచ్చు, అవన్నీ బ్రేక్ చేసుకొని వాళ్ళు అనుకున్న దాని మీద స్టిక్ అనేవి ఫైనల్గా ఎన్ని సంవత్సరాలు అయినా దానికోసం వెయిట్ చేసి సాధించే ఒక స్పిరిట్ అనేది సినిమా ఇస్తుంది సార్. ఈవెన్ మేము ఫారిన్ ఆడియన్స్ కూడా వాళ్ళ సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎమోషనల్ కనెక్ట్ అయిపోయారు. ఈవెన్ చాలామంది క్రై చేశారు కొన్ని సీక్వెన్స్లలో. అది నాకు షాకింగ్ అనిపించింది. అంటే మేము మంచి సినిమా తీసాం, బట్ వాళ్ళు చాలా వాళ్ళ హృదయాలకు తీసుకునేసరికి నేను చాలా షాకింగ్ అయ్యాను, సర్ప్రైజింగ్ కూడా అయ్యాను. సార్ అజయ్ గారు, సార్ ఇంతకుముందు పాట చూపించారు ఒకటి మాకు. ఆ పాటలో మీరు కనిపించారు. మీరు ఆ కాశ్మీర్ షెడ్యూల్లో మీ వర్కింగ్. ఈ సినిమాతో మీకున్న అనుబంధం చెప్పండి సార్. ఇది ఫస్ట్ వేణు నాకు ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చి, అంటే నాకు వేణు ఎవరో తెలియదు అప్పుడు, విజయ్ ఎవరు కూడా పరిచయం లేదు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 3-4 years బ్యాక్. ఆల్మోస్ట్ 3-4 years బ్యాక్. 2020 ప్రాబబ్లీ. నేను చేద్దామా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏదో చిన్న ప్రొడక్షను, ఎందుకు అనవసరంగా వెళ్ళి అనే థాట్లో ఉన్న దాంట్లో
వాళ్ళు చూపించిన సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్వాలిటీగా అనిపించాయి. అండ్ పర్టికులర్లీ విజయ్ అండ్ వేణు అండి, వీళ్ళిద్దరూ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఈ సినిమా మీద పెట్టింది. విజయ్ అయితే ఇంకా నేను చెప్పాలంటే ఇప్పుడు మన అమీర్ ఖాన్ గారు దంగల్ ఇవన్నీ పెద్దవాళ్ళు అంటే అలా మాట్లాడతాం. నేను ఏమీ ఎగ్జాజరేట్ చేయట్లేదండి. దిస్ గై 5 ఏళ్ల పాటు ఇదే సినిమా మీద ఉన్నాడు కంటిన్యూస్గా, బోత్ వేణు అండ్ విజయ్. సన్నగయ్యాడు, 6 ప్యాక్ చేశాడు. సారీ, స్క్రీన్ పేరు విక్రాంత్. ఓకే, యా, విక్రాంత్ అండ్ విజయ్. ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్, 5 ఏళ్ల పాటు సన్నగవటం జరిగింది, మళ్ళీ లావ్ అవ్వాలి, ఒక ఫేజ్లో ఎక్కడో ఆల్మోస్ట్ మొత్తం కోల్పోయి లాస్ అయిన ఒక వ్యక్తిలా కనపడాలి విజయ్. సో ఇవన్నీ చేయడం చాలా కష్టం, ఎందుకంటే యాజ్ యాక్టర్ ఐ నో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ దట్ ఈజీ. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, 5 years సస్టైన్ చేసి ఇంట్రెస్ట్, ఈరోజు ట్రైలర్ ఇక్కడ తీసుకొచ్చి ఇంత మంచి క్వాలిటీ ట్రైలర్, ఇంత మంచి ఎమోషనల్ ఫిల్మ్ ఇవ్వడం అనేది ఆల్ ది బెస్ట్ సార్. విజయ్ గారు. యా, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలి హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు పే చేసినటువంటి వర్క్ చాలా తక్కువ మంది యాక్టర్స్ అలాంటి డెడికేషన్ చూపిస్తారు. అందులో వన్ ఆఫ్ యువర్ ఫైనెస్ట్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు విత్ యువర్ ఎఫర్ట్ అండ్ ఆల్. మీది ఏమన్నా బై ఛాన్స్ అన్న భీమవరం అమ్మేది? అవునండి, అది భీమవరమే. ఓకే, మా దాకివిడే. సో అయితే 5 years ఎంత రీజనల్ ఫీలింగ్ ఉంటే మాత్రం మీరు మళ్ళీ వెంటనే ఇప్పుడు భీమవరంగా లేదండి, యాక్చువల్లీ ఆ కట్అవుట్, ఆ స్లాంగ్ మాకు తెలిసిపోతుంది కదా, సో అందుకనే అడగడం మీరు జరిగింది. కరెక్ట్గా గెస్ట్ చేశారండి. థ్యాంక్ యూ. అండ్ 5 years 6 years ట్రావెల్ చేశారు కదా, బాగా మిస్ అయిన మూమెంట్ ఏంటి అంటే వాట్ యూ విల్ సే? అంటే బాగా మిస్ అయిందంటే షూట్